కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి విరాళమిచ్చిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్ర నిర్మాణానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు నల్లిమిల్లి చెంచబ్బాయి సుబ్బలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు, కేసనకుర్తి వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన పత్రి రమణ, పచ్చారి సూర్యప్రసాద్, నేతి శ్రీనివాసరావులకి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అప్పన్నబాబుని సాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం పత్రి రమణ మాట్లాడుతూ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం అందించిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై రాముల వారి కృపా కటాక్షాలకు పాత్రులవ్వారని కోరారు. వెదురుపాక అప్పన్నబాబు మాట్లాడుతూ తమ ప్రత్తిపాడు గ్రామంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఈ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిపిరెడ్డి సూర్యనారాయణ, సైతార శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర భద్రాద్రి రాముడికి ఇలాగా నల్లమిల్లి చించబ్బాయి, నల్లమిల్లి సుబ్బలక్ష్మి 5,116 సందా ఇచ్చారండి. ఇలాగే ఇంకో 5,116 ఇది కేసినకుర్తి వెంకటేశ్వరరావు, కేసినకుర్తి వెంకటలక్ష్మి అలాగే 5,116 ఇచ్చారండి. ఈ రాముడి నిర్మాణానికి అందరూ కూడా చందాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే నేను కూడా 5,116 ఒక వారం రోజుల్లో నేను ఇస్తానండి. నేను రాముడికి అందజేస్తానండి. శ్రీ మన వివేకానంద బొమ్మ దగ్గర ఉన్న ఆంధ్ర భద్రాద్రి రామాలయంది ఈ మొన్నే మన కళ్యాణం అతి వైభవంగా జరిగింది. శ్రీరాముడి కళ్యాణం చాలా గొప్పగా వైభవం అంటే కనుల పండగ. మన ఆ భద్రాచలాన్ని ఎలా జరిగిందో అటువంటి సంఘటన అంత గొప్పదైన కార్యక్రమం ఆయన ఎవరో కానీ పురోహితుడు చాలా గొప్పగా జరిపించారు. ఈ కళ్యాణం రాముడు ఇలా ఉంటాడా, రాముడి కళ్యాణం అంటే ఇలా ఉంటుందా అని ప్రజలు 500 మంది వచ్చి ఆ రాముడి సేవలో పాల్గొని ఆ కళ్యాణాన్ని ఎంతో ఉత్సాహంగా చూసి ఆనందపడిపోయి కన్నులు పండగగా ఉంది భక్తులందరికీ కూడా. ఈ రామాలయాన్ని ఇప్పుడు నిర్మించాలి, ఈ రామశాస్త్రాన్ని ఇప్పుడు పూర్తి చేయాలన్న ఆలోచనతో మనకు ముందుకు వచ్చిన దాత మన అప్పన్న, ఇంటి పేరు ఏం పేరు, తిరుపతి అప్పన్న గారు, వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ మామయ్య గారు 5,116 ఇచ్చారు. వాళ్ళ పేరుని ఇక్కడ శిలాఫలకాల మీద పేర్లు వేసేస్తున్నాం. అలాగే అప్పన్న కూడా 5,116 రూపాయలు మనం 4 రోజుల్లో అందజేస్తాడు. ఎందుకంటే గుడి నిర్మాణం అవ్వాలని కోరిక, ఈ గుడిలో ఈ భావితరాలకి మనం అందియాలన్న ఆలోచన ఈ రామశాస్త్రం. ఎందుకంటే వచ్చే సంవత్సరానికల్లా ఇది మంచి పుణ్యక్షేత్రం అవుద్ది. ఇటు విజయవాడ, ఇటు అన్నవరం మధ్యలో ఐవీలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి అనే నిర్మాణం జరిగింది. 2 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇంత గొప్ప నిర్మాణానికి భక్తులందరూ కూడా తీసుకొచ్చి ఎవరు సందా వాళ్ళు ఇచ్చి గుడిని నిర్మిస్తున్నారు. అందరూ కూడా ఇందులో భక్తులందరూ కూడా మన సందా ఇచ్చిన భక్తులందరూ కూడా ఒక కమిటీ నెంబర్ కింద వేసి ఉత్సవ కమిటీ కింద సరదాగా ఈ నిర్మాణం చేయాలన్న ఆలోచన వాళ్ళు కూడా ఆ రాముడు మనసులో సూరి సంకల్పన వచ్చి ఎవరు తోసిన వాళ్ళకి సందా తెచ్చి ఇస్తున్నారంటే నిజంగా గొప్పతనం. ఈ వేళన్న జై శ్రీరామ్ ఇంత గొప్ప ఆశయముతో మన అప్పన్న నిజంగా ఆయన సరిపోవడం, కానీ ఇంత గొప్పగా సందా మనకు అందించాడంటే నిజంగా ఆ రాముడు ఆయన మనసులో. జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న టీవీఎస్ రంగారావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకొని సౌత్ ఆఫ్రికాకు చెందిన ఏపీ కైజో ప్రాఫిటిక్ బైబుల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు పులి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్నంలో టీవీఎస్ రంగారావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. రంగారావు జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థుల కొరకు తన సొంత నిధులతో పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. పలు సామాజిక సేవా తత్పరత కలిగి ఉండడంతో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగిందని
వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పులి ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న టీవీఎస్ రంగారావును తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల కృష్ణమోహన్, హుస్సర్ బేగం, విఎస్ఎన్ మూర్తి, బి బాబురావు, బి శ్రీనివాస్, ఎస్ సూర్యప్రసాద్, ప్రతిభ, శ్రీరామ్ మూర్తి, టి పద్మావతి, సరోజిని, నాగేంద్ర, కె తాతాసి, బషీర్ బేగం షేక్, కనకదుర్గ, గంగా భవాని, బి వాణి, బషీర్ షేక్, కేఏవిఎస్ సుబ్రహ్మణ్యం, ప్రదీప్ కుమార్, విద్యార్థులు తదితరులు అభినందనలు తెలియజేశారు. మరి వందన వాలంటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శ్రీ పులి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా గురుగారు ఎప్పుడైనా చెప్తుండేవారు, నీ పని నువ్వు చేసుకెళ్ళు, ఫలితం దాని అంతటా వస్తుంది చెప్పి. అయితే ఈరోజు నేను చేసిన కార్యక్రమాలన్నింటికీ గుర్తింపుగా డాక్టరేట్ రావడం అది సంతోషకరమే. కానీ ఏ రోజు కూడా నేను నెరవేర్చిన నా బాధ్యతలకి ఫలితంగా అవార్డు రివార్డు రావాలని చెప్పి కోరుకోలేదు నేను. అయితే నేను ఏ బాధ్యత చేపట్టినా ఆ బాధ్యతని 100% నెరవేర్చాలని చెప్పే కోరికతో క్రమశిక్షణతో ఎప్పుడు పనిచేస్తుంటాను నేను. మరి ఈ పాఠశాలకు వచ్చేటప్పటికి చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి పాఠశాలకి. అవన్నీ ఒకసారి చూసిన తర్వాత వాటిని ఒకటి తేలించి వెళ్ళాలనే ఉద్దేశంతో 1 by 1 అన్ని కూడా దృష్టిపెట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నా స్టాఫ్ యొక్క సహాయ సహకారాలతో కృష్ణమోహన్ గారు, మూర్తి గారు, శ్రీని గారు, మొత్తం అందరూ అక్కడ ఆడ మగ తేడా లేకుండా మన టీచర్స్, మాస్టర్స్ అందరూ సహాయ సహకారాలతో, తర్వాత మన పీడిఎస్ శివ గారు, మూర్తి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ నేను నెరవేర్చడం జరిగింది. అయితే శ్రీని గారు చెప్పే వరకు ఇవన్నీ నేను చేశానని నాకు గుర్తులేదు. ఎందుకంటే ఆ సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి నా దగ్గర పనిచేసే టీచర్స్కి కానీ మాస్టర్లకు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ ఎటువంటి లోటు ఉండకూడదనే భావంతో ఎప్పుడూనే ఉంటాను. అయితే నేను పనిచేసే ప్రతి చోట కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలని చెప్పి కోరుకుంటాను. అంటే మన కుటుంబ సభ్యులతో మనం అంతే ఆనందంగా సమయాన్ని గడుపుతాము. ఇంట్లో పాఠశాలలో కూడా అంతే ఆనందంగా సుదృఢమైన వాతావరణంతో, స్నేహపూరితమైన సంతోషకరమైన వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేసినా పిలిచి మీరు పొరపాటు చేస్తున్నారు, దాన్ని సరిదిద్దుకోండి, ఇలా చేయండి అని చెప్పి వారికి సూచనలు సలహాలు ఇస్తూ వారిని 100% వారి యొక్క బాధ్యత నెరవేర్చేలాగా వారికి గైడెన్స్ ఇస్తూ, ఒకవేళ వారు ఆ పని చేయడానికి సమస్య ఇస్తే ఆ పని నేనే ముందు మొదలు పెడితే నాకంటే ముందు వాడు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం, దాన్ని పూర్తి చేయడం జరిగింది. అంతే సూర్యప్రసాద్ గారు ఇక్కడ అంటే ఏపీలో ఈ యూనివర్సిటీకి, EPBU యూనివర్సిటీకి ఆయన 1 of the మెంబర్ అన్నమాట. ఆయన చొరవ తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఈ అవార్డుకి రికమెండ్ చేయడం జరిగింది. 2 నెలల క్రితం ఆయన చెప్పినప్పుడు నేను ఇవన్నీ ఆశించి చేయలేదండి, ఎందుకంటే అడిగితే లేదండి, మీ ముందు హెచ్ఎంసీ చూశాను, స్కూల్ని చూశాను, కొన్ని రోజుల తర్వాత పాఠశాలను చూశాను కాబట్టి ఖచ్చితంగా దీనికి మీరు అడుగులని చెప్పి ఆయన అనడం. అయితే నేను ఇప్పటికీ కూడా నా విద్యార్థులను కూడా ఆశిస్తూ తరువు లకిలస పాల భార భుంటకాని ఇంగి వేలుచు అమృత మసంగు మేగుడు ఉత్తతులు కారు భుజులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. తరువులు అంటే చెట్లు మనకి ఏం చేస్తాయి, అడిగితే మనకి పళ్ళెవు, అలాగే మేఘాలు మనకి అడిగితేనే వర్షానికి పోవు. అలాగే పండితులు అన్నవాళ్ళు, అన్ని జ్ఞానం అన్నవాళ్ళు కూడా అన్నీ తెలిసినా సరే ఎప్పుడు కూడా నాకే అన్నీ తెలిసినటువంటి గర్వంతో ఉండరు, అహంకారంతో ఉండరు. అంతటి వినయశీలైనటువంటి రంగారావు సార్ గారికి, హెచ్ఎం సార్ గారికి మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం మన స్కూల్ తరఫున. అలాగే ఈ అవార్డు కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందం చేసినందుకు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ